ఈ విశ్వంలో చాలా అంటే చాలా లెక్కలేనన్ని మనకి తెలియని స్టార్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. పురాతన కాలంలో 48 నక్షత్ర కూటములు ఉండేవి. ఈ 48 తరువాత 88 నక్షత్ర కూటములుగా అయ్యాయి. రీసెర్చ్ చేసిన ప్రతిసారి కొన్ని నక్షత్రములు కనుగొన్నారు. వీటిలో ఒకటైన టారస్ కాన్స్టలేషన్ వృషభ రాశి గురించి చూద్దాం. ఈ కాన్స్టలేషన్ చాలా ఇంపార్టెంట్. కొన్ని ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం భారతదేశం మెయిన్గా 27 నక్షత్రాలని పరిగణిస్తోంది. ఇవే మన 12 రాసుల్లో ఉన్న 27 నక్షత్రాలు. 12 రాసులు మొదలు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనుర్, మకరం, కుంభం, మీనం. వృషభ రాశిలో ఉన్న ఒక నక్షత్ర సమూహం పేరు ప్లైయడస్. భారతదేశంలో దీని పేరు కృత్తిక. ఇది 27 నక్షత్రాల్లో 3వ నక్షత్రం. సూర్యుడు దీనికి అధిపతి. సో ఈ నక్షత్రం అగ్నితత్వంతో ఉన్నది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా సాహసం, ధైర్యం అండ్ పట్టుదలతో ఉంటారు. నాయకత్వ లక్షణాలు మెయిన్గా ఉంటాయి వీళ్ళల్లో. అర్త్ నుంచి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్ర కూటమి. సరిగ్గా చెప్పాలంటే 444 కాంతి సంవత్సరాల దూరంలో. వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఈ నక్షత్ర కూటమి శుక్రశక్తిని పోలిన బలమైన శక్తి కలది. అన్కండిషనల్ లవ్ మరియు శాంతి నెలకొన్న నక్షత్ర కూటమి. అన్కండిషనల్ లవ్ అంటే భూమి మీద ఉన్నవారు ఎవ్వరూ ఎరగరు. మనుషులే కాదు, జంతువులు, చెట్లు, మొక్కలు సైతం. ఒకరి మీద మీరు ప్రేమ చూపిస్తే అంతకు 10 రెట్లు ఎక్కువ ప్రేమ తిరిగి రావాలని కోరుకుంటారు. ఏమీ కోరని ప్రేమ మనం ప్లైడియన్స్ నుంచి చూసి మళ్ళీ నేర్చుకోవాలేమో. కృత్తికా నక్షత్రంలో 4 పాదాలు. ఒక పాదం మేషంలో ఉంటే మిగతా 3 వృషభంలో ఉంటాయి. అందుకే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు కుజ శుక్రుల శక్తిని కూడి ఉంటారు. స్త్రీ పురుష శక్తి సమానంగా బ్యాలెన్స్ చేస్తారు. కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మొండిగా కూడా ఉంటారు. అందరూ బస్ ఎక్కి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నారు, కానీ ఇల్లు ఎక్కడో తెలియదు. ఇదిగోండి ఇదే ఇల్లు. కొన్ని క్రూసుల దూరంలో ఉన్న ఎప్పుడు మనం కనెక్ట్ అయ్యే ఉంటాం. ఈ నక్షత్రం జన్మకుండలిలో బలంగా ఉంది అంటే ఒకప్పుడు ఈ నక్షత్రం లోకవాసులు అయ్యుండొచ్చేమో మీరు. మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ అప్పట్లో ఎలా ఉపయోగించారో ఇప్పుడు అదే తీరుగా ఉపయోగిస్తూ ఉంటారు భూమి మీద కూడా. మీరు అర్త్ మీద నుంచి నక్షత్రాలని అండ్ గ్రహాలని ఏ దృష్టితో అయితే చూస్తున్నారో ఆ దృష్టి, ఆ యాంగిల్స్ ఓన్లీ అర్త్ మీద నుంచే పాసిబుల్. ఒకవేళ మీ జన్మ వేరే ఏ గ్రహం మీదైనా కూడా యాంగిల్స్లో, ఎనర్జీస్లో, డిగ్రీస్లో అన్నీ మారిపోతాయి. అందుకే భూమి మీద జరిగే ఈ వింత గారడి చూడండి, ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట.